ఇప్పటికే అమెరికాలో తిరుగుతూ ఇక్కడ పోయినాం అక్కడ పోయినాం, తెలంగాణకు స్టాన్ఫర్డ్ బయో డిజైను ఏంది నైపుణ్యాల అభివృద్ధి లక్ష్యము, లైఫ్ సైన్సెస్ స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యము. పెట్టుబడులు వచ్చిన తర్వాత 6 నెలల సమయం తీసుకుంటారా రేవంత్ రెడ్డి గారు? ఇవాళ మీరు రేపు ఎల్లుండో తెలంగాణకు వస్తారు. వచ్చిన తర్వాత ఒక 6 నెలల సమయం తీసుకోండి. అమెరికాకు ఈ ఆగస్టులో 8 రోజులు 9 రోజులు వేరు, జూలై 31కు ఎప్పుడు వేరు, లేదా 1కో 2కో వేరు, 3 తారీఖు అనుకుంటా ఏది అమెరికాకు పోయింది. ఈ ఆగస్టు మొదటి వారంలో అమెరికా పర్యటన ద్వారా తెలంగాణకు ఎన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయనేటువంటి అంశాన్ని 6 నెలల తర్వాత సమీక్ష చేసి ఎన్ని అవి ట్రాక్లోకి వచ్చినాయి, ఎంతమంది పెట్టుబడులు పెట్టిరు, ఎన్ని వందల వేల కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చింది, తద్వారా ఎంతమందికి ప్రత్యక్షమైనటువంటి ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమందికి పరోక్షమైనటువంటి ఉద్యోగాలు వచ్చినాయి, ఆయా కంపెనీలకు ప్రభుత్వం ద్వారా ఇచ్చినటువంటి రాయితీలు కానీ భూములు కానీ వివిధ వసతుల కల్పన కోసం ప్రభుత్వం ఖర్చు చేసింది ఎంత, వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి ఎంత, దానికి వచ్చినటువంటి లాభం ఎంత, అనుకున్నటువంటి ఒప్పందాలన్నీ అమల్లోకి వచ్చినాయా రాలేదా? ఇవాళ ఆగస్టు కదా, డిసెంబర్లో మళ్ళీ ఒకసారి సమీక్ష చేసుకుని రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటన ద్వారా, విదేశీ పర్యటన ద్వారా వచ్చినటువంటి పెట్టుబడులు, వచ్చినటువంటి నిధులు, జరిగినటువంటి కార్యకలాపాలు, విదేశీ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అయినటువంటి ఖర్చులు, లెక్కలు, వివరాలతో సహా ప్రతి అంశాన్ని ప్రజల ముందు ఉంచుదామా? 6 నెలలు, ఇవాళ ఆగస్టు కదా, ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 5 నెలల సమయం తర్వాత డిసెంబర్లో మొదలుపెట్టి మీరు ఆగస్టులో విదేశీ పర్యటన ద్వారా తెచ్చినటువంటి నిధులు, జరిగినటువంటి ఒప్పందాల అమలు ఎంత మేరకు జరిగిందనేటువంటి అంశం పైన ఒక్కసారి చర్చ జరపడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ విదేశీ పర్యటనకు మీతో పాటు వెళ్ళినటువంటి అధికారులు, మంత్రులు, ఇతర సిబ్బందికి అయినటువంటి ప్రభుత్వ ఖర్చు ఎంత, ఆ ఎంత ధనాన్ని మీరు వాడుకున్నారు, ఆ పెట్టినటువంటి పెట్టుబడికి ఈ మీరు చేసినటువంటి ఖర్చుకి ఏమైనా ఉపయోగం ఉందా, లాభం ఉందా? అదేవిధంగా దీంట్లో ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణల ప్రకారము అవన్నీ కూడా షెల్ కంపెనీలు, అవన్నీ బ్లాక్ను వైట్ చేస్తున్నాయనేటువంటి ఒక ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో మీరు ఒప్పందం చేసుకున్నటువంటి కంపెనీల యొక్క చరిత్ర, వాళ్ళకు ఉన్నటువంటి పెట్టుబడి పెట్టేటువంటి యోగ్యత, ఆ పత్రాలన్నింటినీ కూడా ప్రజా బాహుళ్యంలోకి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి గారి సర్కారుకు దమ్ము ధైర్యం ఉందా? దమ్ము ధైర్యమైనటువంటి మాట లేకపోతే ఏది పరిపాలనకు సంబంధించినటువంటి పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ కోసమైనా సరే ప్రతి అంశాన్ని మీరు హైదరాబాద్లో ప్రారంభమైపోయి అమెరికాకు పోయేదాకా మళ్ళీ వచ్చేదాకా ప్రభుత్వం తరపున మీరు వెళ్ళినటువంటి వాళ్లకు జరిగినటువంటి ఖర్చులన్నీ, ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో జరిగినటువంటి ఒప్పందాలన్నీ, ఆయా కంపెనీలకు ఉన్నటువంటి యోగ్యత ఎంత, 5 నెలల తర్వాత ఎంత మేరకు అది ఎగ్జిక్యూషన్ జరిగింది, ఎంత మేరకు ఇదంతా జరిగింది అనేటువంటి ఒక చర్చ చేయగలుగుతామా? ఆ చర్చ చేస్తామా లేదా అనేటువంటి అంశాన్ని ఒక్కసారైనా మనం అర్థం చేసుకోగలుగుతామా లేదా అనేటువంటిది మనం ప్రయత్నం చేసుకుందాము.